అందరికీ నమస్కారం అండి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి భక్తుడైన హనుమంతుడు, ద్వాపరయుగములో సత్యభామ, గరుడడు, సుదర్శన చక్రం యొక్క గర్వాన్ని ఎలా అణిచాడో ఇప్పుడు మనం తెలుసుకుందాము. శ్రీకృష్ణుడి వాహనమైన గరుడడు ఒకసారి శ్రీకృష్ణుడితో, ఈ సృష్టిలో నాకన్నా వేగంగా వెళ్ళే ప్రాణి ఉందా అని అడుగుతాడు. అది విన్న సుదర్శన చక్రము, ఈ లోకంలో నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా అని అడుగుతుంది. ఇదంతా విన్న సత్యభామ, ఇవన్నీ కాదు, త్రేతాయుగంలో మీ భార్య సీతాదేవి నాకంటే అందంగా ఉండదు కదా, నేనే చాలా అందంగా ఉంటాను అంటుంది. వీళ్ళందరి మాటలు విన్న శ్రీకృష్ణుడు వీళ్లకున్న గర్వాన్నంతా అణిచివేయాలి అనుకుంటాడు. శ్రీకృష్ణుడి వాహనమైన గరుడకు తాను అందరికంటే ఎక్కువ వేగంగా వెళ్తానని చాలా గర్వం ఉంటుంది. అలాగే శ్రీకృష్ణుడి చేతిలో ఉండే సుదర్శన చక్రానికి తనంత గొప్ప ఆయుధము లేదని గర్వంతో ఉంటుంది. ఇక శ్రీకృష్ణుడి భార్య అయిన సత్యభామాదేవికైతే తాను అందరికంటే అందగత్తెనని, శ్రీకృష్ణుడికి తనంటే చాలా ప్రేమని ఎంతో అహంకారంతో ఉండేది. ఈ ముగ్గురి యొక్క అహంకారాన్ని అణచాలని శ్రీకృష్ణుడు ఒకరోజు అనుకుంటాడు. అక్కడ ఉన్న గరుత్మంతునితో, నువ్వు ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ హనుమంతుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. అతనితో, నీకోసం సీతారాములు ద్వారకలో ఎదురు చూస్తున్నారని చెప్పు అని పంపుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో, నువ్వు ద్వారం దగ్గర నిలబడి ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్తాడు. సత్యభామతో, నువ్వు సీతాదేవిలాగా తయారవ్వు అని చెప్తాడు. గరుడడు వేగంగా శ్రీకృష్ణుడు చెప్పిన ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఎప్పుడైతే గరుడడు సీతారాములు నీకోసం ద్వారకలో ఎదురు చూస్తున్నారు అని గరుడుడు చెప్తాడో, కళ్ళు మూసి తెరిచేలోపు హనుమంతుడు అతి వేగంగా కృష్ణుడు ముందు నిలబడి ఉంటాడు. కృష్ణుడు నవ్వుతూ, ద్వారం దగ్గర నిన్నెవరూ ఆపలేదా అని అంటాడు. ఏదో ఒక చక్రం ఉన్నది స్వామి, చూడటానికి చాలా బాగుంది కదా అని దాన్ని మింగేశాను అంటాడు. ఇంతలో సత్యభామ సీతాదేవిలా పళ్ళు తీసుకొని వస్తుంది. అప్పుడు హనుమంతుడు, స్వామి, ఈ చలికత్తె ఎవరు ఇంత తక్కువ ఆహారం తీసుకొస్తుంది? అదే నా తల్లి సీతమ్మ అయితే నేనెంత తింటానో ఆమెకు బాగా తెలుసు అంటాడు. అలా శ్రీకృష్ణుడు హనుమంతుడి ద్వారా ఈ ముగ్గురి గర్భాన్ని అణిచి వాళ్ల కళ్ళు తెరిపిస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.